హాయ్, హలో, నమస్తే. ఇప్పుడు టీవీలు, స్మార్ట్ ఫోన్స్, ఓటీటీలో బూత్ సినిమాలు, ఈ చాటింగ్లు ఇవన్నీ వచ్చేసి బుక్ రీడింగ్ హ్యాబిట్ పోయింది. పూర్తిగా పోయింది బుక్ రీడింగ్ హ్యాబిట్. ఒకప్పుడు ఇవన్నీ లేని రోజుల్లో అందరూ కథలు, నవల్స్ అవన్నీ చదివేవాళ్ళు. చిన్నపిల్లలైతే ఈ పంచతంత్రం కథలు, ఉం, ఇలాంటివన్నీ, బాలమిత్ర, చందమామ ఇలాంటి బుక్స్ ఉండేవి. అవన్నీ చదివేవాళ్ళు. లేదా వాళ్ళకి వాళ్ళ అమ్మమ్మ గాని, నాయనమ్మ గాని, తాతయ్యలు గాని వీళ్ళు కూర్చోబెట్టి కథలు చెప్పేవాళ్ళు అనమాట. పెద్దవాళ్ళైతే సీరియల్ నవలలు, వారపత్రికలు, నవలలు, కథలు అన్నీ చదివేవాళ్ళు అనమాట. అయితే అప్పుడు రచయితలు క్యారెక్టర్స్‌కి పేర్లు ఎలా పెట్టేవాళ్ళంటే రామారావు, సుబ్బారావు, వెంకట్రావు, హ్మ్, కిరణ్ కుమార్ ఏదో ఇలాంటి పేర్లనమాట. వీళ్ళందరూ అంటే హీరో కేటగిరీ అంటే చిన్న వయసు వాళ్ళనమాట. లేకపోతే ఆడవాళ్ళ క్యారెక్టర్‌లయితే పద్మ, లత ఇలాంటి పేర్లనమాట. వనజ, గిరిజ ఇలాంటి పేర్లనమాట. వీళ్ళందరూ యంగ్‌స్టర్స్ అనమాట. సరే వీళ్ళకి తల్లిదండ్రులు అలా ఉంటారు కదా పెద్దవాళ్ళు. వాళ్ళ పేర్లు ఎలా ఉండేవంటే పరంధామయ్య, విశ్వనాథం, వెంకట్రామయ్య, జానకిరామయ్య ఇలాంటి పేర్లుండేవి. ఇంకా వీళ్ళు పెద్దవాళ్ళు ఆడవాళ్ళు వాళ్ళ పేర్లు ఎలా అంటే సీతామహాలక్ష్మి, మంగతాయారు, అలివేలు మంగ ఏదో ఇలాంటి పేర్లు ఉండేవన్నమాట. అసలు ఒక పరంధామయ్య అనే పేరు చెప్పగానే అర్థమైపోతుంది అతని తండ్రి క్యారెక్టరో లేకపోతే మావయ్య క్యారెక్టరో అని. అలాగే జానకమ్మ, మంగతాయారు అనగానే ఆవిడ అత్తగారి క్యారెక్టరో తల్లి క్యారెక్టర్ అని అర్థమైపోతుంది అనమాట. సో నవలలో ఈ పేర్లే ఉండేవి. తల్లి తండ్రి క్యారెక్టర్ అనగానే పరంధామయ్య, కుటుంబరావు, వెంకట్రామయ్య ఇలా కంటిన్యూ అయిపోయారు. ప్రతి రచయిత ఇవే పేర్లు పెట్టుకుంటూ ఉండేవాడు అనమాట. అర్థమైపోతుంది అంతే అనమాట. ఇప్పుడు కూడా నెట్లో అందరూ నవలలు అవి చదువుతున్నారు అనమాట. అప్పటి నవలలు అవి చదువుతున్నారు. సరే ఇప్పుడు కూడా ఇంటర్నెట్లో కథలు రాసేవాళ్ళు ఉన్నారు, రాస్తున్నారు. కానీ వాళ్ళు కూడా కొంతవరకు ఆ పాత పేర్లు ఫిక్స్ అయ్యారు పెద్దవాళ్ళకి. నిజానికి ఇప్పుడు ట్రెండ్ మారిపోయిందండి. పిల్లలకి చాలా అసలు రేర్ ఎవ్వరికి లేని పేర్లు పెట్టాలి అని అందరూ ఆలోచిస్తున్నారన్నమాట. ప్రపంచంలో ఎవరికి ఉండకూడదు ఆ పేరు. అలా పెట్టాలని తల్లిదండ్రులు తాపత్రయం. సరే వాళ్ళు పేర్లు కొత్త రకమైన పేర్లన్నీ పెడతారు. అంటే ఇప్పుడు వాళ్ళనమాట. ఇప్పుడు పిల్లలకి కొత్త రకం పేర్లు ఉన్నాయి. కొన్నాళ్ళ తర్వాత ఎన్నో సంవత్సరాల తర్వాత వీళ్ళకి 60 ఏళ్ళు అవి వస్తాయి. వచ్చిన తర్వాత వాళ్ళకి పిల్లలు పుడతారు. వాళ్ళకి మనవలు కూడా పుడతారనమాట. ఇప్పుడే పేర్లు ఇలా ఉంటే ఇంకా అప్పుడు పేర్లు ఎలా ఉంటాయో మనం ఊహించడానికి కూడా లేదు. ఎలాంటి పేర్లు ఉంటాయో ఏమో. అది చాలా గమ్మత్తుగా ఉంటుంది. సరే వాళ్ళ ఇష్టం అయ్యా, వాళ్ళ ఇష్టం వచ్చిన పేర్లు పెడతారు. నీకెందుకు అని అంటారా? కాదు, ఇక్కడ చిన్న గమ్మత్తు అనమాట. సరే నాకు ఒక చిలిపి ఆలోచన వచ్చిందనమాట. ఏంటంటే సరే అప్పుడు నవలలు, కథలు రాసేవాళ్ళు కూడా ఉంటారు కదా అప్పుడు కూడా. కానీ వాళ్ళు ఎక్కడ రాస్తారో మనకు తెలీదు. ఇప్పుడైతే ఈ నెట్ అది ఉంది. అంతకుముందు బుక్స్‌లో రాసేవాళ్ళు. ఇప్పుడు ఇంటర్నెట్ వచ్చింది. ఆ 50, 60 ఏళ్ల తర్వాత అప్పుడు ఏ మీడియం ఉంటుందో తెలీదు మనకి. ఇప్పుడు ఒక 20 ఏళ్ల క్రితం లేదు కదా ఇంటర్నెట్. అప్పుడు ఇంకెక్కడో రాస్తారనమాట. నెట్టో ఇంకెక్కడో రాస్తారు. రాసినప్పుడు క్యారెక్టర్ల పేర్లు వాళ్ళు ఎలా పెడతారు? ఇప్పుడు మనం మానేసాం పరంధామయ్య అవన్నీ అంటే కుదరదు. 60 ఏళ్ల తర్వాత అంటే ఇప్పుడు లేటెస్ట్ పేర్లు వాళ్ళు అప్పుడు ముసలోళ్ళు అయిపోయింటారు. సో వీళ్ళకి పెట్టాలి. ఇప్పుడు కొత్త పేర్లున్న వాళ్ళు 60 ఏళ్ల తర్వాత ముసలోళ్ళు అయిపోతారు. సో అప్పుడు నవలలు గాని, కథలు గాని రాసినప్పుడు ఇటువంటి పేర్లు పెట్టాలి వాళ్ళకి. ఆ క్యారెక్టర్స్ విచిత్రంగా లేదు. సరే ఇప్పుడు అబ్బాయిల పేర్లు ఎలా ఉంటున్నాయంటే చార్విక్కు, జస్విక్కు, సహర్షు, రక్షిత్తు ఇలా అనమాట. సరే అమ్మాయిల పేర్లు ఎలా ఉంటాయంటే లిప్సిక, రోహన ఇలా ఉంటాయన్నమాట. విచిత్రంగా ఉంటాయి. ఆ పేర్లన్నీ అలా ఉంటాయి. అప్పుడు నవలల్లో వీళ్ళ పేర్లు వీళ్ళ అమ్మమ్మల తాతయ్యలు అయిపోతారు కదా! వీళ్ళ పేర్లు పెట్టాల్సొస్తుంది. అప్పుడు సెంటెన్స్ ఎలా ఉంటుందో సరదాకి చెప్తానన్నమాట. ఒక సెంటెన్స్ నవలలో సెంటెన్స్ అనుకుందాం. ఆ సెంటెన్స్ ఎలా ఉంటుందంటే లిప్సిక నాయనమ్మ తన మనవడైన డేండర్‌ని ఒళ్ళో కూర్చోబెట్టుకొని పాలబువ్వ తినిపిస్తుంది. గమ్మత్తుగా లేదు? లిప్సిక నాయనమ్మ డేండర్ అనే మనవడిని ఒళ్ళో కూర్చోబెట్టుకుంది పాలబువ్వ తినిపిస్తుంది. అలాగే చార్విక్ తాతయ్య తన మనవరాలు లుంబిని పార్క్‌కి తీసుకెళ్ళాడు అని ఉంటుంది. చార్విక్ తాతయ్య లుంబి ఇలా ఉంటుంది. ఏదోనండి ఒక చిలిపి ఆలోచన సరదాగా మీతో చెప్తున్నాను. పేర్లు అలా ఉంటాయనేసి నవలల్లో. అంతే, ఇంకేం లేదు.